రాబోతున్నటువంటి ఒక కొత్త రాజకీయ శక్తికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలని ఒక ఆలోచన, ఒక సెంటిమెంట్ మాకు అనిపించింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల ప్రజలు. నడిగడ్డ ప్రజలు చాలా నిజాయితీ గల బిడ్డలు, మర్మం లేని మనుషులు. ఇంత పేదరికం ఉంటే, ఇంత కటిక దారిద్ర్యం ఉంటే కూడా భరిస్తున్నారు తప్పితే ఎవరిని తిరిగి ఒక మాట అంటలేరు. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు బతుకుతా ఉన్నారు. మరి ఇటువంటి నియత్ గల్ల గడ్డ మీద నుంచి ఏ పని చేసినా ఆ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి ఏమైంది, ఒక్క నిమిషం మీరు కొద్దిగా పైకి అనుకోండి. ఏముంది, రావట్లేదా? అదే లాస్ట్, కొంచెం సహకరించుకోండి అన్న ఒకరికొకరు. పర్లే, ఇట్స్ ఓకే. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ గారికి, తమ్ముడు శివారెడ్డి గారికి, చిలుక ప్రవీణ్ గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, వేముల భవానీ గారికి, కొత్తగా సర్పంచ్ గా గెలిచినటువంటి మరియమ్మ గారికి, వారి హస్బెండ్ కి, అట్లనే మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు గవినొల్ల శ్రీనివాస్ గారికి, మన స్వామి గారికి, సీమల రమేష్ గారికి, సందీప్ గారికి, దండే ఆనంద్ గారికి, తేజ చౌదరి గారికి, మన తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ముస్తఫా గారికి, ఇక్కడ జోగులాంబ గద్వాల్ ప్రెసిడెంట్ గారు సలీం గారికి, అట్లనే మా తమ్ముడు బాలాజీ ఉదయ్ గారికి, శ్యామ్ గారికి, మరి అందరికన్నా ముఖ్యంగా ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుచ్చిబాబు గారికి, లవన్న గారికి, విజయ్ గారికి, విష్ణు గారికి, బలరాం నాయుడు గారికి, గోవింద్ గారికి, రంగస్వామి గారికి, మరి నడిగడ్డ హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, మిగతా నాయకులకు, అందరికన్నా ఎక్కువ రాబోయే రోజుల్లో ఈ గద్వాలకు కాబోయే ఎమ్మెల్యే గారు గొంగళ్ళ రంజిత్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర రైతుల పక్షాన నిలబడాలనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘర్షణ సమితి సభకు హాజరైనటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మేము బండి దిగి వస్తా ఉంటే ఒగ్గుడోలు విన్యాసాలతోని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి స్వామి వారి బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీలాంటి కళాకారుల వల్లనే తెలంగాణ ఉద్యమం ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడింది. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి కొత్త సంఘర్షణలో, ఇప్పుడు జరగబోతున్నటువంటి సామాజిక ఉద్యమాల్లో కూడా మీ యొక్క పాత్ర ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ విన్యాసం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి మా లంబాడి అక్క చెల్లెళ్ళు చక్కగా డాన్స్ చేపించుకుంటూ తీసుకొచ్చిన అక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా రంజిత్ కుమార్ గారు నాకు మాట చెప్పారు మొన్న, అక్క మీరు ప్రతి జిల్లాకు వెళ్లి అనేక అంశాల మీద సభలు పెడతామంటున్నారు కదా, రైతులకు సంబంధించి సభ మాత్రం మా గద్వాల్లోనే పెట్టాలి అని అడిగింది. అంటే నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, రైతు అంటే కేవలం మగవాళ్ళేనా రంజిత్ అని అడిగిన. లేదక్క, రైతు అంటే పొలంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు పనిచేయండి, పొలం వెళ్ళదు, ఆడవాళ్ళు కష్టపడింది ఏ పంట కూడా చేతికి రాదు. ముఖ్యంగా మా సీడ్ పత్తి అయితే మా ఆడబిడ్డలు ఒక్కొక్క చిన్న పత్తి పువ్వు ఏరుతా ఉంటే ఆ పత్తి పువ్వు కింద పడిపోతే పసి బిడ్డను, పసి పాపను పట్టుకున్నట్టుగా ఆ పత్తి మొగ్గను పట్టుకొని నోటితో ఊదుకుంటూ మన ఒళ్ళో ఉండే బట్టను కట్టుకొని కాపాడుకొని ఆ పత్తిని తీసుకుపోయి అవసరమైతే పత్తిని ఇంట్లో పెట్టి కుటుంబం అంతా బయట వండుకొని కష్టాన్ని కోర్చి మరి పంటను తీసేటటువంటి కష్టపడే ఆడబిడ్డలు ఉంటారక్క మా దగ్గర అన్నాడు. అంటే నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు మహిళా రైతులను పిలుస్తా అంటేనే వస్తా తమ్ముడు, నేను లేకపోతే మాత్రం రానని చెప్పిన. మాట ఇచ్చిండు, మహిళల్ని పిలుస్తాక అని చెప్పిండు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా రైతులకు, వారందరికీ జాగా ఇచ్చి పక్కకు కూర్చున్న మా రైతన్నలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకోసం మహిళా రైతులు రావాలన్నా అంటే నిజంగా మనం పడే కష్టం, ఒక పక్క ఇంటి పని చూసుకోవాలి, ఇంకొక పక్క పొలం పని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇంటిని నడుపుతా ఉన్నాం. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు
మన గద్వాల సీడే పోతుంది, మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. పోయినసారి జనం బాటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పలకరించి చూసినాం. మా పొలం కుదవబెట్టుకున్న మా దళారుల దగ్గర డబ్బులు వచ్చేంత వరకు కూడా పొలం రాదు. అట్లా పొలం ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి సమక్షంలో మాట ఇచ్చి 2 నెలలైంది, ఇంతవరకు కూడా బకాయిలు ఇస్తలేరు. ఇప్పుడు ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గద్వాల ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఇక్కడి నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, కరెక్ట్ వారం రోజుల టైంలో ఏదైతే మా సీడ్పత్తి రైతులకు బకాయి ఉందో ఎటువంటి కొర్రీలు లేకుండా అవి మీరు విడుదల చేయాల్సిందే. మీరు గనక అవి విడుదల చేయకపోతే అవసరం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇదే గద్వాలకు వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, దీక్షకు దిగుతాం. బిడ్డ జాగ్రత్త. మరి ఎవరైనా సరే, ఏ రాజ్యమైనా సరే 2 అన్నలకు భయపడుతుంది. ఒకటి అడవిలో ఉండే అన్నకు, ఇంకోటి రైతన్నకు. అంతేనా? ఇవాళ అడవిలో ఉండే అన్నలకు భయపడుతున్నారు కాబట్టే వాళ్ళని కర్కశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చంపుతా ఉన్నారు. దుఃఖపడుతున్నాం, చూస్తున్నాం మనం. ఇంకో పక్క రైతన్నల మీద దాష్టికం. కష్టపడి పొద్దున 10కి పోతే బయటకి సాయంత్రం 8-9 అయినా కూడా తోట నుంచి ఇబ్బంది పడి కష్టపడి వచ్చే రైతన్నను దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇవాళ కరెంటు అర్ధరాత్రి వస్తుంది. మరి మొత్తం కుటుంబాన్ని ఇడిచిపెట్టాలి, ఇంటికాడ వైఫ్ ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఎట్లుంటారో అని రందో పక్కన, మరి అక్కడికి పోతేనేమో పామో తేలో ఉడుతుందనే బెంగ ఇంకో పక్కన. మరి ఇంత పెద్ద మనుషులు వచ్చిందే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు 1000 కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు. కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్ చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుండ్రి. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాన్ని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2, 3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అన్నది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే.